కృప ప్రేమ గల ప్రభునామంలో మరి కొంత బంగారు పరిగా ధ్యానం చేస్తూ ప్రాముఖ్యమైనటువంటి గిల్గాలు మళ్ళా యోర్ధాను అనుభవాల్ని మళ్ళీ చెప్పుకుందాం. మరి కాలం ఇప్పుడు ఒకే చోట ఆగదు కదా, జీవితం కూడా ఒకేలాగా ఉండదు. కష్ట సుఖాలు, బాధలు, సమస్యలు. కానీ ప్రభువు నేను మీకు సదాకాలం మీతో ఉంటానని చెప్పిన అభయాన్ని మనం స్వీకరించుతూనే ఉండాలి. ప్రభు కృపలో మనల్ని ఎంతగానో మరి కనుకరిస్తూనే ఉన్నారు. నిమిషాలు మారవచ్చు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మనం చేసిన మంచి చెడు మారవు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. మరి మరి మంచి మాత్రం మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి స్పెండ్ మోర్ టైమ్ విత్ పీపుల్ హూ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ, నాట్ ద స్ట్రెస్ ఇన్ యూ. మనలో మంచిని వెలుగు తీసే స్నేహితులే మనకు కావాలి, కానీ మనకి తలనొప్పి తెచ్చేవాళ్ళు ఉండకూడదు అని అంటాడు ఒక ఆయన. మరి గత జ్ఞానానికి మూలం, భవిష్యత్తు ఆశా కిరణం. మరి మరి ప్రేమ భవిష్యత్తులో విశ్వాసాన్ని సూచిస్తుందంటే ఆ ప్రేమ ప్రభువే మనకిస్తాడు. అది ఆశాభావంతో నిరీక్షిస్తాం. ఈ జీవితంలో ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, కానీ ఆత్మీయులు దేవుని యొక్క సహవాసంలో ఉండే వ్యక్తులు లేకపోతే వాళ్ళే నిజంగా పేదవాళ్ళు. మనం గుర్తుంచుకోవాలి, అన్యాయంతో రాజీ పడటం చాలా నేరమే. అన్యాయంతో అసలు ఎప్పుడూ రాజీ పడకూడదు. ఎప్పుడు మనం పాపానికి వ్యతిరేకించాలి. జీవితం చాలా చిన్నది. మనల్ని నవ్వించి మరియు ప్రేమించే వారితోనే చిన్ని జీవితాన్ని గడపడానికి ఇష్టపడాలి. మనం కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా దేహానికి అలసట, మనసుకు బాధ ఇంకేమీ ఉండదు. మరి మన వ్యక్తిగతంగా మన దేవుని మీద ఆధారపడి మరి అన్ని అనుభవాల్లో మనం ఆనుకొని జీవిస్తే పూర్ణ శాంతితో ఉంటాం. మరి నువ్వు నిరంతరం చెక్కుకుంటూనే ఉండు. గెలిస్తే ఎప్పుడోసారి చెప్పాను, శిల్పం అవుతావు, ఓడిపోతే శిల్పి అవుతావు. నిరంతరము సరి చేసుకుంటూనే ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మనం ఈ రోజంతా ఏ పాపం చేసామో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యుల్లో ఉండేవాళ్ళు, కానీ ఈ కాలంలో కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగులా మారిపోయారు. మాట్లాడటానికి టైం చాలటల్లా. కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తుంది. మనస్సుకు తగిలిన గాయము హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బాధలో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. నిజంగానే నిజము. చిమ్మ చీకట్లో ఉన్న చిన్న దీపము ఎంత వెలుగునిస్తుందో, మన బాధలో ఉన్నప్పుడు మనకు ఊరటనిచ్చేవారు చిన్న ఓదార్పే అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అందుకనే భయపడకు, పురుగు వంటి యాకోబు నీ చేయి పట్టుకున్నాను అని చెప్పిన అభయం ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్ముకోవాలి. మరి ప్రతిరోజు కొత్తదే. సర్దుకుపోయే గుణం మనలో ఉంటే అది సరదాగానే గడపచ్చని, మరి ఆనందించుడి, మరలా చెప్పు ఆనందించుడి అని. మరి అదే రకంగా మనకి బాధలో ఉండి కూడా, జరసాల్లో ఉండి కూడా పౌలు చెప్పాడు కదా. అయితే యోర్ధాను వద్ద అనుభవాలే గిల్గాల వద్ద అనుభవాల్ని కలబోసి ఒక భక్తుడు చెప్పిన భావాల్ని నేను మీతో పంచుకుంటాను. యెహోషువ, కాలేబులు తప్ప అందరూ మరణించారు ఆ రోజుల్లో. మోషే తర్వాత నమ్మకమైన యెహోషువకి పని అప్పగించారు. మోషేకి తోడున్నట్టు నీతో ఉంటానని కూడా చెప్పారు. ఐగుప్తుల్లో అద్భుతాలు చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతికలేరు. యెహోషువ తరంలో కాలేబు వాళ్ళిద్దరే ఉన్నారు. అందరి తర్వాత వాళ్ళకు పుట్టిన బిడ్డలతోటే, యవనస్తులతోటి వాళ్ళు ఎర్ర సముద్రం పాయలవడం చూడలా, ఏ అనుభవాలు తెలియని వాళ్ళందరూ. వాళ్ళకి నాయకుడిగా యెహోషువ ఉంటూ వచ్చాడు రెండో తరానికి. మరి తర్వాత కాలేబును యెహోషువని వేగుల వార్త చూసి అక్కడ రాహాబు వేష సహాయంతో యెరికో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అది కానాన్ ఇస్తా అని వాగ్దానం ఇచ్చిన యెహోషువ ప్రార్థించాడు. కానాన్ సరిహద్దుల్లో ఉన్న తర్వాత అక్కడ యెరికో పట్టణం వచ్చింది. ఇశ్రాయేల్ అంతా భయంగా ఉండినారు. అయితే సిక్కిం ప్రాంతంలో ఉంది. అయితే యోర్దాన్ దాటాలి. ఎలా దాటాలి? అది దాటాలంటే మరి అది పంటలు పండే కాలం, నీళ్లు పొంగి పొర్లేస్తాను. మరి లక్షలు నడవాలి. మరి సామాను, జంతువులు రావాలి. యెహోషువ మంచి ప్లాన్ చెప్పాడు. రేపు యెహోషువ 3:5 మీ మధ్య అద్భుతాలు చేస్తాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు. మహా అద్భుతం ఎదుర్కోవాలంటే పవిత్రపరచుకోవాలి. నేను మోషేకి తోడే ఉన్నట్టు నీతో తోడుగా ఉంటాను, ప్రజలు అది గ్రహిస్తారని కూడా చెప్పాడు. ఒక నిబంధన, నా మందసమును తుమ్మకర్రతో చెక్కపెట్లా ఉంటుంది, దాన్ని బంగారు పూత పూస్తారు కదా. 10 అగ్నిల పలక, మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర ఉంటాయి. మూత కర్రలతో బంగారంతో చేయబడి ఉంటాయి. యాజకులు 4 మోస్తారు. ముందు 4లో 2 అడుగు పెట్టాలి కదా, వెనక 2 ఉంటారు. ముందు యాజకులు బయలుదేరాలి. ఇది చరిత్రలో
దాంట్లో మిగిలిపోవాలి. మందసమునకు దూరంగా 2000 మూరల దూరంలో జనాలు ఉండాలి. అయితే కాళ్ళు నదిలో అడుగు పెట్టాలి. అప్పుడు ధైర్యంగా దృఢంగా అరికాళ్ళు పెట్టడానికి ముందోళ్ళు సిద్ధపడ్డారు. అయితే మరి సర్వలోకనాథుడు నిబంధన మందసము, ఎంత చక్కటి మాట అండి. మీకు ముందుగా యోర్దాను దాటబోతున్నది. జీవంగా దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక అనేక జాతుల ప్రజలను ఆ పేర్లన్నీ పెట్టారు. వెళ్ళగొడతారు అంటే అమరీలు, పెరిజీలు, ఇంకా 5-6 మంది ఉన్నారు. వాళ్ళందరినీ దూరపరుస్తా అని చెప్పాడు. అయితే వాళ్ళందరిది చెప్పినా సరే దేవుని మర్చిపోయారు. అయితే యాజకులు యోర్దాను నీళ్ళను ముట్టగానే ఇద్దరు ముందు ఇద్దరు వెనక నీరు పొంగిన టైంలో అలా ముట్టగానే యోర్దాను నీరు ఎగువ నుండి పారే నీరు ఏకరాశిగా నిలిచింది. ఎర్ర సముద్రం పాయలగుట కాలేబు యెహోషువ చూశారు. కానీ కొత్త తరంలో మన్నా పూరేళ్ళు గురించి విన్నారు. కానీ ఆ విన్న మాటలన్నిటిని బట్టి ఈ కొత్త తరం కూడా విశ్వాసం పెరిగిపోయింది. ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అందరూ నమ్మారు. వారు అడుగు ముందుకు వేశారు. ఎన్నో జాతుల వారిని వెళ్ళగొట్టి మరి ఆ కణాన్ని అడుగు వేస్తారు కదా అని ధైర్యం తెచ్చుకున్నారు. చేయి పెట్టి ఆపినట్టుగా నీరు నిలిచిపోయింది. అది కొత్త కాలం. మరి యోర్దాను దాటకే బయలుదేరారు. మరి ఆదామనం పురమునకు ఏకరాశిగా ఆ నీళ్లు నిలవటం జరుగుతుంది. ఆ తరానికి అనుభవం గుర్తుగా ఉండాలి. 12 రాళ్ళు తెలిసి గిల్గాల్ స్థలంలో దిలిపారు. అవమానం దొర్లించే స్థలం అది. నిన్న కూడా చెప్పాను. ఎరుకో బోర్డర్ ముందున్న మైదానం అది గిల్గాలు. అప్పుడు దేవుడు గొప్ప దేవుడు అంటే భయము గౌరవం చుట్టుపక్కల ఏర్పడిపోయింది. ఎరుకో వారైతే మరీ భయపడ్డారు. అందుకే రాహబ్ అంటది కదా, అమ్మో మీ దేవుడి గురించి చెప్పకనే భయపడిపోయానని చెప్పింది కదా. మరి అక్కడ యెహోషువ 5:1 అమోరీలు, కనానీయులు గుండెలు చెదిరిపోయాయి. ధైర్యం లేకపోయింది. 6వ అధ్యాయంలో వారు వెలుకలు పోకుండా వెలుగుల లోపల రాకుండా మరి చక్కగా పెద్ద రాజమార్గం కూడా మూయబడిపోయింది. ఇంకెలా దాడతారు? ప్రకారం ఉంది. ఇశ్రాయేలుకు సున్నతి చేసుకోవాలి అని దేవుడు చెప్పినట్టుగా రాతి ఎడ్జెస్ ఉన్నటువంటి మరి కత్తుల్లాగా చేయించేసి వాళ్ళందరూ కొత్త తరం కాబట్టి అందరూ సున్నతి చేయించుకొని వాళ్ళు హీలయ్యేదాకా బయటే ఉన్నారు. ఎలా దాడతారు? ఇక గోడలు పడగట్టు లోపలికి వెళ్ళాలి. అదేమో పెద్ద వ్యాపార కేంద్రం ఎరుకో. దేవుడు అద్భుతమైన ప్లాన్ ఇచ్చాడు. ఎరుకో బీకి అప్పగిస్తాను, నా మాట వినండి అన్నారు. యెహోషువకు అభయం ఇచ్చాడు. యుద్ధ సన్నద్ధులై మరి చూడండి, యుద్ధ సన్నద్ధులు అంటే మీరు యుద్ధానికి ఎలా వెళ్తారు అలాగే రెడీగా ఉండండి. మరి చుట్టూ ఒక లైన్లో రౌండ్ కొట్టాలి. తర్వాత 6 రోజులు చేశాక 7వ రోజు యాజకులు బుర్రలు ఊదాలి, కొమ్ములతో ధ్వని చేయాలి. అదైన తర్వాత మరి 7 రోజుల్లో చేయాలి. యుద్ధం అంటే సాధారణంగా కొన్ని నెలలు పడుతుంది. కానీ వీళ్ళు 7 రోజులు అద్భుతం చూశారు. మరి 13 రౌండ్లు తిరిగారు పాపం. 6 రోజుల తర్వాత చివరి రోజు 7 సార్లు. మొదటి యోధులు 4 స్టెప్పులుగా వెళ్ళారండి. ఫస్ట్ యోధులు వెళ్ళాలి. తర్వాత 7 మంది యాజకులు వెళ్ళాలి. 7 మంది బోరలతో పొట్టేళ్ళ కొమ్ములతోటే తీసుకోవాలి, మెటలు కాదు. తర్వాత మందసం మోసేవారు యాజకులు ఉండాలి. 4వ భాగం మనుషులందరూ నడవాలి. మాట్లాడటం అంటే మాట్లాడకూడదు. మీరు చెప్పినప్పుడే మాట్లాడాలి, మౌనంగా ఉండాలి. 7వ రౌండ్ అయ్యాక కొమ్ములతో బూరలు ఊదగానే జనాలు కేకలు వేయమన్నారు. అప్పుడు గోడలు కుప్ప కూలిపోతాయి. యెహోషువతో పాటు అందరు సర్వ సమాజం కూడా నమ్మిపోయింది. ఎవరో ఎరుకు కురిస్తే మాకేంటి లాభం అనుకుంటున్నామా? మన క్రైస్తవులు తెలుసుకోవస్తే మనకు బుద్ధి కలిగించటకే ఈనాటి చెప్పాలి. మన ఆత్మ ఎదుగుదలకే, ఈ ఎదుగుదల అనుభవంలో మరొక భక్తుడు చాలా చక్కటి అనుభవాలు మనకి ఇచ్చాడు. అది కూడా నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే మరి మన జీవితాల్లో కష్టాలు, అవరోధాలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. విశ్వాసం లేనందున జయించలేకపోతున్నాం. క్రైస్తవ డిగ్రీ పొందడం చాలా కష్టం. లోకంలో శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోవాలి. ఈ లోకంలో పరలోకానికి మనం సిద్ధపరుస్తున్నారు. ప్రతి లేఖన భాగంలో బైబిల్ నిత్యత్వాన్ని గురించే చెబుతుంది. ఈ లోకంలో జీవించిన పరలోక పౌరులు మనం. మరి ఎరుకు గోడలు పడిపోవటం మన ముందున్న సమస్యను జయించాలంటే ఎరుకు గోడల వంటి సమస్యల్ని ప్రభువే మనం తీర్చగలరని ఈ అనుభవం మనం నేర్పిస్తుంది. ఆవగించేంత విశ్వాసం కూడా మనకు ఉండటం చాలా అవసరం. అయితే మరి అబ్రహాము దేవుడు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు నమ్మాడు. అది నీతిగా ఎంచబడింది. దేవుడు కనిపించని స్థితిలో నుంచి కనిపించే పని కూడా చేస్తాడు. దేవుడు చెప్పింది చేశారు. గోడలు కూలాయి. మరి నమ్మకంగా మరి అబ్రహాము ప్రశ్నించకుండా ఉన్నట్టుగా నమ్మాడు. మృతతుల్యమైంది శక్తిని ఇస్తాడని నమ్మి అందుకున్నాడు. ఫెయిత్ రీచెస్ ద అన్సీన్ రిసోర్సెస్.
అది నిజంగా అనుసూనట్టు కనబడేది అనుభవాలని మనం చూసేదే విశ్వాసం. తోమాకైతే మాత్రం దేవుడు నాకు కనబడాలి, క్రీస్తు వేళల్లో వేలు పెట్టాలని చెప్పినప్పుడు నన్ను అడిగావా అట్లాగా వేళ్ళు పెట్టి చూస్తా అన్నావా అని అడగానే భయపడిపోయాడు. అప్పుడు నా ప్రభువా నా దేవా అని అనగలిగాడు. తర్వాత ఎంత చక్కటి హతసాక్షి అయ్యాడండి ఇండియా వచ్చి గాయాలతో. మరి ఈ రకంగా మనం అటువంటి విశ్వాసం కాకుండా అబ్రహాం విశ్వాసంతో ఉండటం నేర్చుకుందాం. సర్ ఐజక్ న్యూటన్ని మరి చర్యకు ప్రతిచర్య, టు ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ గురించి చెప్పాడు. అప్పుడు దేవుడి గురించి, మా దేవుడు ఎక్కడున్నాడు, ఆ దేవుడి గురించి నీకు ఇది ఎలా చెప్పగలవు అని ఎంతోమంది ప్రశ్నించినప్పుడు ఒక మాట చెప్పాడట. ప్రతి వస్తువు 1-5 సంవత్సరాల్లో పాడైపోతాయి, మరి క్లాష్ అవుతాయి, ఏదో రకంగా విరిగిపోతాయి. కానీ భూమి చుట్టూ తనకు తానుగా తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ భ్రమిస్తూ ఉన్నప్పుడు ఓవల్ షేప్లో, కొడుగుడి షేప్లో, అది భ్రమణంలో ఎక్కడన్నా క్లాష్ అయిందా? ఇన్ని తరాలుగా వస్తుంది కదా అది, మరి దేవుడు లేడని ఎలా అనగలవు అని చెప్పాక నోరు మూశాడు. అది నిజంగా అది ఎవరికైనా జవాబు చెప్పడానికి ఒక మంచి ప్రశ్న. నిత్య శక్తి గల దేవుడి మరి నియంత్రిస్తాడు మనం అన్ని. విశ్వాసం ద్వారా జీవితాన్ని అన్వయించుకోవాలి. స్టెన్స్ అంటే వస్తువు, సబ్ అంటే కింద, వస్తువు కింద అన్నీ కూడా దేవుని నిర్ణయంలోనే జరుగుతాయండి. మరి ఇరుకు గోడలు, మరి మన ప్రయాణాలు ఇరుకు గోడలు ఉంటాయి. యెహోషువ 6లో మరి అన్ని గోడలు మూసిపోయినప్పుడు మరి దేవుడు మన వైపు అన్ని ద్వారాలు మూసినప్పుడు కూడా దేవుడు మనకు ఒక కిటికీని తెరుస్తాడు. ఆయన మనకు మార్గం సరళం చేస్తాడు. ఆయన బలం ఇచ్చే దేవుడు. విశ్వాసం ద్వారా అన్నీ మనం కూడా సాధించగలం. యుద్ధ సన్నద్ధులు ఒక్కసారి 6 రోజులు తిరగాలని చెప్పినప్పుడు, బుర్రలు ఊదినప్పుడు ఈ అన్ని అనుభవాలు చూస్తే నా తలంపులు ఎలా సాధ్యం అనుకుంటాం, కానీ దేవుని తలంపులు, మన తలంపులు ఆయన డిఫరెంట్గా ఉంటాయి. ఆయన తలంపులు ఉన్నతమైనవి. యెహోషువ మరి 100% దేవుని ఆజ్ఞలు పాటించాడు. యుద్ధ వ్యూహం సరిగ్గా నిర్వహించాడు. అతనికి అనుమానం రాలేదు, ఉందన్నట్టు స్వీకరించాడు. మరి 13 రౌండ్లు తిరగటం జరిగింది కదా. దేవుణ్ణే చూడాలి. మరి ఎట్లాగైతే పేతురు నీళ్ళలో నడిచినప్పుడు యేసు వైపే చూస్తే పడిపోలేదు కదా, అలాగే ఆయన వైపే చూడాలి, పరిస్థితుల వైపు చూడకూడదు. యోధులంతా ముందు నడిచారు కదా, మరి పెద్ద ఊరేగింపు ఉంటుంది కింద వెనక, పొట్టేళ్ళు కొమ్ములతో చేసినవి, మరి అరుస్తూ తర్వాత 7వ రోజు కేకలేయడం, అవన్నీ కూడా ఒక మనం చదువుకుంటే తెలిసిన కథలే. అయితే పేతురు అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు వైపే చూస్తూ మనం పడిపోవండి. ఏంటి సముద్రమైన, కానీ సముద్రంపై నడిచిన ఘనత పేతురికే వచ్చింది. మరి అందరూ ఉదయాన్నే లేచారు. శ్రద్ధ గల వారి లక్షణం అదే. అది ఊదారు, చక్కగా విజయాన్ని పొందారు. యుద్ధ వ్యూహం నిర్ణయించింది దేవుడే. యుద్ధం యెహోవాదే. ఆ యుద్ధ ధరించి అది నమ్మ తెగవేతును ఇశ్రాయేల్. మరి దావీదు ఎంత చక్కగా, నేను తప్పకుండా శత్రువు మెడ తెగవేస్తాను, ఫిలిష్తీయుల్లో మరి సున్నపు తినవాడు ఎంత మాత్రం అని సూపర్ న్యాచురల్ పవర్తో ఎంతో అద్భుతాలు చేయగలిగాడు. ఆ అనుభవాలన్నీ ఎంతో గొప్పవి. అయితే నీ జీవితంలో మనకు అడ్డుబండగా ఉన్నాయా, ఎదురు గోడలు ఉన్నాయా, పగలగొట్టలేని అబ్స్టికల్స్ మనకు ఎదురున్నాయా? మరి ఇశ్రాయేలు మౌనంగా ఉండాలి అని చెప్పారు అక్కడ. మనం కూడా కొన్ని పర్యాయాలు మనం మౌనంగా ఉండి ఆయన రక్షణ చూడాలి. మరి బీ స్టిల్ ఐ నో దట్ ఐఎమ్ గాడ్ అన్నాడు కదా మోసెస్. అదే రకంగా మనం కూడా మన సమస్యల్లో ఆయన వైపు చూస్తూ మరి కంఠధ్వని రానియకుండా ఏదైనా కార్యం చేయాలంటే మౌనం కావాలి, క్రమశిక్షణ కోరుతాడు దేవుడు. తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా ఇశ్రాయేలు మౌనంగా ఉండాలి. తర్వాత మరి దీనిలో మనం నేర్చుకునే పాఠాలు, ఇశ్రాయేలు యుద్ధ వ్యూహము ఆయన నిర్ణయిస్తాడు, ఆయన ధరిస్తాడు, ఆయన చూసుకుంటాడనే నమ్మకంతో ఉండాలి ఫస్ట్గా. రెండవదేమో ఇశ్రాయేలు మౌనంగా ఉండాలి. అది మౌనంగా ఉండి చేశారు. తర్వాత మూడవదిగా నమ్మకత్వంగా మరి ఆసక్తి కలిగి ఉన్నారు. మూడో అనుభవం అది మనం నేర్చుకోవాల్సిన అనుభవం. నమ్మకత్వంగా ఉన్నారు, తీవ్రమైన ఆసక్తి కలిగి ఉన్నారు. ఏం చేయనున్నాడు అనే ఆసక్తితో నమ్మకంగా, అస్థిరమైన విశ్వాసం కాక స్థిరమైన విశ్వాసంతో వాళ్ళు ఉండటం జరిగింది. ఆ అనుభవాలే మనకు కూడా నేర్పిస్తున్నాయని మనం గ్రహించుకోవాలి. ఐదవదిగా ఇశ్రాయేలీలు దేవునికి సాక్షులుగా ఉండాలి. ఈ స్థితి చూసిన వారంతా వారి క్రమశిక్షణ చూసి నడుచుకోవాలి, ఆశ్చర్యపడాలి. మనసంలో దేవుని పలకలు ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు గైకోవడం చాలా విలువైందని, అందుకనే వాక్యము దాంట్లో ఉండే ఆజ్ఞలు ఎట్లా ఉన్నాయో న్యూ టెస్టిమెంట్ అనుభవంలో మన వాక్యమే మనకు ఆధారం. వాక్యము పాదములకు దీపం అన్నాడు, త్రోవకు వెలుగుగా చూసుకోవాలి. మరి కూలే వరకు విశ్వాసం నిలపాలి. మన సమస్య పడిపోయే వరకు అపనమ్మకం ఉంచుకోకూడదు. ఆరవది, ఇశ్రాయేలు విసుగు చెంది చాలించుకోకూడదు. ఆ కంటిన్యూస్గా మరి నయమాను 6 సార్లు మునిగి
వదిలిపెట్టుంటే స్వస్థత పొందేవాడు కాదు. ఓర్పుతో ఏది జరగకపోయినా 7 సార్లు మునిగినప్పుడే పొందాడు. అట్లాగే అంతం వరకు మనం విశ్వాసంతో ఉంటూనే మధ్యలో ఆపకుండానే మనం విశ్వాసాన్ని నిలుపుకోవడం మనం నేర్చుకోవాలి. ఎరుకో గోడలు కూడా అట్లాగే 13 సార్లు అయినప్పుడే అది కూడిని. అప్పటి వరకు మధ్యలో ఏమి మంటి బెట్లు కూడా అలా అలా అందుకనే మన సమస్య పూర్తయ్యే వరకు కూడా మనం చాలా శ్రద్ధతో భక్తితో ఉండటం, మరి ఆ రకంగా ఉండటానికి మనం సిద్ధపడాలి. అయితే ఎరుకో గురించినటువంటి అనుభవాల్లో మనకి చాలా చాలా చక్కని అనుభవాలు మరి చూస్తున్నామండి. ఎరుకో ప్రాముఖ్యత చాలా గలది. ఎందుకంటే ఏలియా ఎలీషా వాళ్ళు ఆరోహణం అయ్యేటప్పుడు ముందు గిల్గాల్ దాటారు. అదంటే దొర్లించే స్థలము. తర్వాత మరి యాకోబు పెనుగులాడిన స్థలము బేతేలు తర్వాత నుంచి వాళ్ళు ఎరుకోకు వచ్చారు. ఇప్పుడు ఈ రోజంతా ఎరుకో గురించి చెప్పుకుందాం. తర్వాత యోర్ధానికి వచ్చారు. ఇందాక యోర్ధాన్ కూడా కలిసింది దాంట్లో. అయితే 4 అనుభవాలు ఏంటంటే అది మరి పాతవి విడిచిపెట్టే అనుభవం గిల్గాల్లో, తర్వాత పెనుగులాడి ప్రార్థించే అనుభవం, ఎరుకోలో శోధనలు ఎదుర్కొనే అనుభవం, యోర్ధాన్లో అద్భుతాలు చూసే అనుభవం. అది వాళ్ళు దుప్పటేస్తే అది బలైంది కదా, అది ఫస్ట్ అద్భుతం యెహోషువ చేసింది. ఇలా 4 అనుభవాలు కూడా మన జీవితంలో ఉండాలండి. విడిచిపెట్టే అనుభవాలు, పెనుగులాడి ప్రార్థించే అనుభవాలు, శోధనలు ఎరుకోలో జయించే అనుభవాలు, అద్భుతాలు చూసే అనుభవాలు. 4 అనుభవాలు ఈరోజు సందేశంలో మనం గుర్తుపెట్టుకుందాం. ఇది చాలా శోధనా స్థలం ఎరుకో ప్రాంతం. అది మనం క్రీస్తు కూడా మరి శోధనా స్థలంగా అది మరి గమనించుకున్నాం కదా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు. తర్వాత అది యోర్దాన్ నదికి పడమరగా యెరూషలేముకు 17 మైళ్ళ దూరంలో మేము అది చూసానండి. ఆ ప్రాంతం అంతా తిరిగాం. సముద్ర మట్టానికి 857 అడుగులు ఎత్తుంది. అయితే క్రీస్తు అంతిమ యాత్ర సమయంలో కూడా ఎరుకో దారిలో కూడా వెళ్ళారట. ఎరుకో దారిలో పొట్టి జక్కయ్యను కూడా దర్శించాడు. ద్వితీయోపదేశకాండం 34:3లో దేవుడైతే మాత్రం ప్రతి వాళ్ళని ఏదో స్థలంలో నతనేలు చెట్టు కింద చూశాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పరిస్థితుల్లో మనం సంధించే దేవుడని మనం నమ్ముకొని మనతో ఎప్పుడు కలుస్తాడో మనం గమనించుకొని ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. మరి మనం మార్చుకోవాలి మన జీవితాల్ని. మన క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ప్రేమతో త్యాగంతో సాగిపోవాలి. ఏ తరమైనా మరి ప్రభువుని నమ్మటం వెంబడించడం తప్పదు. రక్షించే ప్రేమ చూపించే దేవుడని ఉన్న పాటన వస్తున్నా అంటే చాలు ఆదుకుని ఆదరిస్తాడు. మోయాబు మైదానంలోకి ఎదురుగా పిస్కాకుండా ఎక్కాడని చరిత్ర ఉంది. అక్కడే ఆ ప్రాంతంలోనే సోయరు వరకు ఈత చెట్లు గల మరి మైదానం చూపించిన అనుభవాలు కూడా అక్కడే ఉన్నాయి. హీనులైన యాత్రికులు గాడిదలు ఎక్కి ఖర్జూర వృక్షాలు దాటుకుంటూ చాలా రుచికరమైన చెట్లు ఖర్జూర చెట్లు ఉంటాయి ఈ ప్రాంతంలో. మరి ఇది చక్కటి యాత్రా స్థలం. ఎరుకు అనగానే మరి క్రీస్తు వంశావళిలో చేరిన రాహాబు గుర్తొస్తుంది. వేగుల వారిని రక్షించిన విధానము ఎంతో ప్రాధాన్యత గల స్త్రీ. మరి స్త్రీ దేవుని గౌరవించింది, మరి దేవుని బిడ్డలను గౌరవించింది, వేగుల వారిని ఆదరించి ధన్యురాలైంది. ఆనరింగ్ ఆర్ హోస్టింగ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. అది మనం కూడా నేర్చుకోవాలి. మరి ఆతిథ్యం ఇవ్వడం, గౌరవించడం వ్యక్తుల్ని, దేవుని బిడ్డల్ని చాలా అవసరం. ఎరుకో శపించబడినటువంటి వివరాలు కూడా ఉన్నాయి. యెహోషువ 6:1-20 వరకు. ఎవడు ఎరుకో పట్టణం కట్టిస్తాడో వాడు మొదటివాడు చనిపోతాడు, శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పారు. యెహోషువ 6లో ఎరుకో పట్టణం ద్వారం మూయబడింది. 1 రాజులు 16లో హియేలు ఎరుకో పట్టణం కట్టించి పునుగొనగా అప్పుడు మొదటి కొడుకు చచ్చిపోయాడట ఆ రాజుకి. 2 రాజులు 2:4లో యెహోషువ జీవముతోడు నీతోటే ఉంటానని గిల్గాల్ దగ్గర, బేతేల్ దగ్గర ఎంతో ధైర్య సాహసాలతో మరి ఎరుకో అనుభవంలో ఎంతో సాహసం చూపించాడు. మరి 2 రాజులు జీవముతోడు నీతో ఉంటాను ఎలీషా మరి తను వెంబడించినందుకు ఒకటి గమనించుకున్నాడు ఏలియా. ఏంటంటే 2 ప్రాంతాల్లో కూడా ఎంతో ఆస్తుంది, సేవకులు ఉన్నారు, తన అనుచరులు ఉన్నారు, వాళ్ళతో ఉండొచ్చు కదా. ఉండకుండా తను వెంటబడి రావడంతో నీకేం కావాలి అని అడిగినప్పుడు అప్పుడు నిజంగా తను ఆస్తి అడగట్లేదు, సహవాసం అడగట్లేదు, కానీ ఆత్మ అడుగుతున్నాడని తను బాగా గ్రహించేశాడు ఏలియా. అప్పుడు నీకు ఏం కావాలని అడిగినప్పుడు అప్పుడు 2 ఆత్మ కావాలన్నప్పుడు చక్కగా వివరంగా చెప్పి మరి ఎంత గుర్రాలు రథాలు నీవేనయ్యా అని ఎంతో దుఃఖపడ్డాడు వెళ్ళిపోయినప్పుడు. కానీ ఆత్మను పొందుకొని ఈ 10 మరి అద్భుతాలు చేస్తే 20 అద్భుతాలు చేయగలిగాడు. మరి అంత అనుభవాలు మనకి ఈ గిల్గాలు, మరి బేతెలు, మరి ఎరికో, యోర్ధాను, ఈ 4 అనుభవాల్లో
యెహోవా జీవము తోడు అనుకుంటూనే వెంటబడ్డాడండి. అటువంటి అనుభవం కూడా మనం అనుకరించడం కూడా ఈ అనుభవాలు బట్టి చూస్తున్నాం. శోధన కొండతో శోధించబడిన అనుభవాలు కూడా మనం ఇక్కడ చూసాం. శోధించబడిన అనుభవాల్లో మనం నిజంగానే శోధించబడిన అనుభవాలను చూస్తున్నప్పుడు మరి మనం కూడా శోధించబడినప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంభము ఈ అనుభవాల్ని క్రీస్తు ఎలా జయించాడో మనం కూడా జయించడానికి ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి. ప్రభు మనల్ని చాలా చాలా అనుభవాల్లో మరి నడిపిస్తూనే ఉన్నాడు. వాక్యాధారంగా మనకు సంతోషకరమైన అనుభవాల్ని దేవుడు ఎలా నడవాలో మనం నేర్పించిన అనుభవాలను బట్టి మనం దేవుని వైపు చూస్తూ మరి దేవుని యొక్క అడుగుజాడలను గమనించుకుంటూ ప్రభులో మనం ముందుకు సాగిపోవడం అవసరం. ఎరుకలో జరిగిన బైబిల్ సంఘటనలు గుడ్డివాడు స్వస్థత పొందాడు. మార్కు 10:46 దావీదు కుమారుడా కరుణించే అన్నాడు. ఎరుకోలో గొప్ప అద్భుతాలు బర్తలోమై స్వస్థత చాలాసార్లు ఎరుకో వివరించారు పాత నిబంధనలో. ఇశ్రాయేలు ఎరుకోను దాటగానే యోర్దాను మధ్య 6 నెలలు నడిచారు. మరి బైబిల్ అద్భుతాల్లో గోడలు స్థుతులతో కూడుట, తర్వాత హెలీనా కాలంలో ఎరుకో ప్రాంతంలోనట సంపదలతో తొలుతూగిందట. గొప్ప విద్యావంతులు, ప్రాచీన ఇంజనీర్లు సరఫరా విషయంలో, ఊటల విషయంలో, కొత్త పద్ధతుల్లో మరి వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడ్డారని చెప్తారు. ఈ ప్రాంతంలో ప్రశస్తమైన ఈతకాయలు, అంజూరు, వైద్యానికి రంగానికి ఉపయోగపడే సుగంధ ద్రవ్యాలు కూడా అక్కడ లభిస్తున్నాయి అని కూడా చెప్పుకున్నారు. సైతాన్ని జయించి శోధన ప్రభుత్వం 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు క్రీస్తు జయించింది. 3 అనుభవాలు నేత్రాశ, శరీరాశ, జీవ డంబాన్ని కూడా మనం కూడా జయిస్తూ వాక్యానుసారంగా మరి ఎరుకో పురాతన పట్టణమైన మరి దేవుడు మనకి అనేక ఆత్మ అనుభవాలని ఈ రోజంతా మనకి అనుగ్రహించినందుకే దేవుని స్తుతించుకుంటూ నేను ఈ చిన్న సందేశాన్ని ముగిస్తూ అందరం కూడా ప్రభు ప్రేమలో సాగిపోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి.